హ్మ్. నమస్తేనండి. సో, ఈ వీడియోలో వచ్చేసి మనము గోదావరి 2013, 41 ఈ ఒక రకం గురించి తెలుసుకుందాము. సో, ఇదొక 2018లో రీసెర్చ్ సెంటర్ ఏదైతే బద్నాపూర్ మహారాష్ట్రలోని బద్నాపూర్ రీసెర్చ్ సెంటర్‌లో డెవలప్ చేయడం జరిగింది. సో, ఏదంటే ఇది తెల్ల రకం కందులు. గత సంవత్సరం 19.5 క్వింటాల 19 క్వింటాల దిగుబడి తీయడం జరిగింది. హైయెస్ట్ గత సంవత్సరం అయితే దిగుబడి తీయడం జరిగింది మహారాష్ట్రలోని సోలాపూర్ డిస్ట్రిక్ట్‌లో. సో, చాలామంది రైతులు ఈ ఏదైతే తెల్ల కందుల్ని పప్పులాగా తినడానికైతే యూజ్ చేస్తూ ఉంటారు. సో, మార్కెట్ రేటు చాలా సైడు తెల్ల తొగర్లకు కందులకు మార్కెట్ ఉంటుంది. కొద్ది సైడ్‌లు మార్కెట్ ఉండదన్నమాట. సో, మన సైడు మనకు ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ మనకు ఎర్రటి కందులైతే నడుస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్యలో మనకు తినడానికి అనేది తొందరగా ఉడకడానికి అనేది మనకు తెల్ల కందులు అనేది యూజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఈ బీడియన్ గోదావరి అనే ఒక వెరైటీ అన్నమాట. సో, ఈ పంటకాలం చూసుకున్నట్లయితే 160-70 రోజుల పంటకాలం ఇది. మనకు సాధారణంగా అన్ని నెలల్లో సెట్ అవుతుంది. కొద్ది వరకు హెవీ బ్లాక్ సాయిల్ ఉన్నట్లయితే మంచి దిగుబడి అయితే వస్తుంది. ఒక 2 సార్లు వాటర్ కానీ ఉన్నట్లయితే ఎకరానికి వచ్చేసి మనకు 15 క్వింటల్ వరకు కూడా దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 2 సార్లు వాటర్ ఉండాలి, మంచి మేనేజ్మెంట్ ఉన్నట్లయితే మంచి దిగుబడి అయితే పొందొచ్చు అన్నమాట. గత సంవత్సరం 19 క్వింటల్ హైయెస్ట్ దిగుబడి అయితే రైతు పొందడం జరిగింది. సో, తన ఒక మేనేజ్మెంట్ ఎలా ఉందంటే మనం వీడియో కూడా తన గురించి ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. తన మేనేజ్మెంట్ ఎలా ఉందంటే స్టెప్ బై స్టెప్, అదేవిధంగా వాళ్ళకొక యూనివర్సిటీ అంటే వివరాలు తీసుకుంటా ఉన్నారు. అలా డెవలప్ చేయడం అనేది జరిగిందన్నమాట వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ వెరైటీ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సీడ్ గిన మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కింద నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నంబర్ పైన కాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే గత ఒక వీడియోలో మన నంబర్ ఇవ్వడం జరిగింది. చాలామంది రైతులు మనకు ఫోన్ కూడా చేయడం జరిగింది. సో, ఒకవేళ మీకు సీడ్ గిన కావాల్సి ఉంటే ఇప్పుడు మీరు కాల్ చేసుకోవచ్చు. సీడ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. సో, మీకు సీడ్ కావాలంటే మీరు కాల్ చేసినట్లయితే మనము ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది. ఇది తెల్ల రకం కందులు అన్నమాట. సో, ఎర్ర రకంలో బీడియన్ 716 ఒక రకం ఉంటుంది, ఎర్ర రకం. సో, అది కూడా బెస్ట్ కందులు అన్నమాట. సో, తెల్ల కందులు కావాల్సిన వారు మీరు కాల్ చేసుకోవచ్చు. ఎర్రటి కూడా కావాల్సిన వారు నేను చూస్తూ ఉన్నాను. ఎక్కడైనా దొరికితే మాత్రం మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చేస్తాను. ఈ బీడియన్ అయితే గోదావరి తెల్ల రకం కందులు కావాల్సిన వారు కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. సో, ఈ వెరైటీ కూడా బాగానే ఉంది, తినడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో కూడా ఈ సంవత్సరం 200కు రేటు 200 ఎక్కువనే రేట్ అయితే కనిపిస్తూ ఉంది. సో, ఖచ్చితంగా మీకు ఎవరికైనా ఈ కందులు కావాల్సి ఉంటే ఖచ్చితంగా మనకు సీడ్ అనేది ఎక్కువ లేదు, కొద్ది వరకు ఉంది. మీరు మన నంబర్ పైన కాంటాక్ట్ చేస్తే మీకు పంపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు కంది పంట పైన పూర్తి సమాచారం మన ఈ వీడియోస్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. కంది పంట కానీ ఇతర అన్ని రకాల పంటల వివరాలు అనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. సో, మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, కింద లింక్ ఇస్తాను. దాంట్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మనకు పత్తి పంటతో పాటు కంది పంట కానీ ఇతర అన్ని రకాల పంటల వివరాలు అనేది మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోకు మీరు చేసిన లైక్ నాకు సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.